ధన్యవాదాలు సుధాకర్. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సరిపడా రైళ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లలో ఫుట్బోర్డుపై నిల్చొని యాత్రికులు ప్రయాణం సాగిస్తున్నారు. 3 నెలల ముందు రిజర్వేషన్ చేసుకున్నా బెర్తులు దొరకడం లేదని వాపోతున్నారు. పండుగ వేళ అదనపు రైళ్లు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసి రిజర్వేషన్ లో పిల్లలతో మేము ఎలాగ వెళ్తాం? ఆంధ్ర పోవాలి చెప్పండి. ఇప్పుడు ఏమైనా టికెట్లు ఇస్తారా మాకు? ఆంధ్ర పోవాలండి. ఆంధ్ర బొబ్బులు పోవాలి, మళ్ళీ బొబ్బులు దాటాలి, పార్వతీపురం పోవాలి. ఎవరిని అడిగితే ఎవరు మాకు తెలియదు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి, మాకు తెలియదు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయింది, ఇంకా ఊళ్ళకి అక్కడికి వెళ్ళిపోతాం మేము. టీటీ సార్లు అడిగితే డబ్బులు అడుగుతారు. టీటీ సార్ అడిగితే వదిలి నేను ఇక్కడికి వచ్చిన వెయిటింగ్ లిస్ట్ తీసుకోవడానికి 400 రూపాయలు అవుద్ది. నేను అడిగిన టీటీకి అడిగితే 660 రూపాయలు అడిగాడు. మామూలు వెయిటింగ్ లిస్ట్ తీసుకుని 440 రూపాయలు అవుద్ది. మామూలు బెర్త తీసుకుని 400 రూపాయలు అవుద్ది. టీటీ అడిగితే 650 రూపాయలు అడుగుతాడు. డబ్బలా మరి వాళ్ళేమో జంటలు సగం వాళ్ళకి సగం గవర్నమెంట్ కడతారో సగం వాళ్ళు తీసుకుంటారో కూడా తెలియదు అసలుకి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. రిజర్వేషన్ కట్టే డబ్బులు పోతాయి, నెక్స్ట్ మళ్ళీ టీటీ కట్టే డబ్బులు కూడా అయిపోతాయి. మొత్తం మాకు 1000 రూపీస్ అవుతుంది. బెర్త్ కన్ఫర్మ్ కాదు. అలాంటప్పుడు మేము ఎలా వెళ్ళాలి? ఒక స్పెషల్ ట్రైన్ వేస్తాడు, 5 గంటలకు వేస్తే మరి డ్యూటీ చేసుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ప్రాబ్లం కదా. 3 నెలల ముందు 4 నెలల ముందు ఇచ్చినా సరే మాకు సుఖం లేదు, డబ్బులు పోతాయి, బెర్తులు కన్ఫర్మ్ కావట్లేదు. అలాంటప్పుడు పిల్లలతో ఎట్లా వెళ్తాం చెప్పండి.